హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన టేస్టీ అండ్ ఈజీ రెసిపీ వచ్చేసి టమాటో రైస్ అండి. ఎవరైనా చిటికెలో ఈజీగా చేయగలిగేలా నేనైతే ఈ టమాటో రైస్ని చూపించబోతున్నాను. టైం లేనప్పుడు ఈ విధంగా చేయండి. కొత్తిమీర పుదీనా ఏది లేకున్నా నో ప్రాబ్లం అండి. ఈ ఒక్కటి ఉంటే టమాటో రైస్ని అద్భుతంగా రుచి వచ్చేలాగా చేసుకోవచ్చు. మరి ఫుల్ వీడియో చూసేయండి. ముందుగా అన్నంనైతే ఉడికించి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక బాండీలోకి ఆయిల్ తీసుకోవాలి. అందులో జీలకర్ర, ఈ విధంగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, అలాగే పచ్చిమిర్చి, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగిన టమాటోస్ వేసుకోవాలి. టమాటోస్ ఎంత చిన్నగా తరిగితే అంత ఈజీగా ఉడికిపోతుందండి. ఇందులోకి రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోండి. సాల్ట్ కూడా వేసేసుకొని ఈ టమాటోస్ అనేవి మెత్తగా అయ్యేలాగా ఉడికించుకోవాలి. చూడండి, ఇలా ఆయిల్ పైకి తేలే వరకు ఈ టమాటోస్ని ఉడికించుకోవాలి. నేను ఇక్కడ కరివేపాకు కానీ, కొత్తిమీర కానీ, పుదీనా కానీ ఏమీ వాడట్లేదండి. ఇప్పుడు ఇందులోకి సరిపడినంత కారం వేసుకోండి. మీ రుచికి సరిపడినట్టుగా వేసుకోండి. నేను ఇక్కడ 1.5 టేబుల్ స్పూన్ వరకు వేసాను. చూడండి, నేను ఇక్కడ షాహీ బిర్యానీ మసాలా వాడుతున్నానండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి దీని టేస్ట్. మీరు ఇందులోకి ఏమి వేయకున్నా పర్లేదండి. 1 టేబుల్ స్పూన్ వరకు షాహీ బిర్యానీ మసాలా వేసాను. మీరు కూడా ఈ విధంగా బిర్యానీ మసాలా వేసి టమాటో రైస్ చేయండి, అద్భుతంగా ఉంటుంది. టేస్ట్ జన్మలో మర్చిపోలేరు అనమాట, అంత రుచిగా ఉంటుంది. ఫైనల్గా ఇందులోకి కసూరి మేతిని కాస్తంత పైన వేసుకోండి. ఇది కూడా రుచిగా ఉంటుంది. ఇదంతా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న రైస్ని వేసుకోవాలి. ఎప్పుడైనా టైం లేనప్పుడు మీకు టమాటో రైస్ తినాలనిపిస్తే కనుక నేను చేసిన విధంగా ఒక్కసారి చేసి చూడండి, చాలా రుచిగా ఉంటుంది. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అన్నమాట. అంతే, ఎంతో రుచికరమైన టమాటో రైస్ రెడీ. లంచ్ బాక్స్లోకి అద్భుతంగా ఉంటుందండి. రైతాతో తింటే కనుక టేస్ట్ అదిరిపోతుందన్నమాట. ఒక్కసారి నేను చేసిన విధంగా ట్రై చేసి చూడండి. ఇందులోకి మనం ఎక్కువగా ఇంగ్రీడియంట్స్ కూడా ఏమీ యూజ్ చేయలేదన్నమాట. చాలా తక్కువ, అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే చేసాము. అండ్ అంతే టేస్టీగా కూడా ఉంటుంది. తప్పక ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్టీ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరో రుచికరమైన ఈజీ రెసిపీతో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు బై బాయ్.